ప్రియ స్నేహితులారా, ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ తిరుకుటుంబ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. జేసు మరియా జోజప్పల కుటుంబమును మనము తిరు కుటుంబముగా కొనియాడుతూ ఉన్నాము. తిరు కుటుంబము అనగా పవిత్ర కుటుంబము, పరిశుద్ధ కుటుంబము అని పిలుచుకుంటూ ఉన్నాము. కుటుంబము అనగా భార్యాభర్తలు మరియు తల్లిదండ్రులు, పిల్లలు, వారి మధ్య అన్యోన్య ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత కలబోసినటువంటి ఒక వ్యవస్థ కుటుంబము. కనుక కుటుంబము అనేది మనము ఈ లోకంలో ఓనమాలు నేర్చుకోవడానికి మనకు అనువైనటువంటి స్థలము, అనువైనటువంటి కాలము. కనుక కుటుంబము అనగా మనం ప్రేమ, అనురాగము, ఆప్యాయతతో పాటు ఆదరాభిమానాలు కూడా చవిచూసేటటువంటి వ్యవస్థనే మనం కుటుంబము అని పిలుచుకుంటూ ఉన్నాము. కనుక కుటుంబములో దేవుని ప్రేమ మనము అమితముగా పొందేటటువంటి స్థలము. తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనలను బిడ్డలను ఆశీర్వదిస్తారు. బిడ్డలు దేవుడిచ్చే బహుమానములు. కనుక కుటుంబము అనగా భార్య, భర్త మరియు పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు. ప్రియ స్నేహితులారా, కుటుంబము అనగా మనకు అనేకమైనటువంటి నిర్వచనాలు, అనేకమైనటువంటి అర్థాలు, అనేకమైనటువంటి పరమార్థాలు మనకు ఎన్నో ఉన్నాయి. కుటుంబము అంటే మనం రకరకాలుగా ఒక ఇల్లు అని, ఒక గృహము అని. ఇల్లు వేరు, గృహము వేరు. మనము ఏదో భౌతికంగా నిర్మించుకునేది అది ఇల్లు అయితే, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కలబోసినది కుటుంబము. కనుక గృహములోనే కుటుంబం ఉంటుంది. కనుక ఆ గృహాన్ని లేదా ఇల్లును మనము కుటుంబం అని పిలుచుకుంటూ ఉంటాము. ఒక కుటుంబము ఒక గృహములో ఉంటుందని. పూర్వము సామూహిక కుటుంబాలు ఉండేవి. అందరూ సామూహికంగా జీవిస్తూ ఉండేటటువంటి వారు. ఇక ఆ తరువాత అందరూ రకరకాలుగా సమైక్యంగా జీవించడం వలన కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వలన ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడుతూ ఉన్నవి. ఇంతకుముందు అందరూ కలిసి కుటుంబంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటటువంటి వారు, తల్లిదండ్రులు ఉండేటటువంటి వారు, ఇంకా కొంతమంది పూర్వీకులు ఉన్నటువంటి స్థలంలోనే ఉంటూ వారు సజీవంగా కలిసి జీవించేటటువంటి వారు. ఇప్పుడు కాలం మారుతూ ఉండగా కుటుంబ వ్యవస్థ కూడా మారిపోతూ ఉన్నది. కుటుంబ విలువలు కూడా మారిపోతున్నవి. ఈ లోకం పోకడం వలన కుటుంబాలు కూడా చిన్న చిన్న కుటుంబాలుగా ఏర్పడుతూ ఉన్నవి. కనుక ప్రియ స్నేహితులారా, మనం ఏదైనా కుటుంబ ప్రాముఖ్యతను, కుటుంబం యొక్క ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా మనం ఈ తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. కుటుంబంలో ఎక్కువగా మనము ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆత్మీయతను కలబోసినటువంటి విధంగా మనం జీవిస్తూ ఉంటాము. మనకు ఈ తిరు కుటుంబ పండుగకు పవిత్ర గ్రంథమే మనకు ఆధారము. ఈనాటి సువిశేషాన్ని మనం చూసిన ఎడల తిరు కుటుంబం యొక్క నాంది, తిరు కుటుంబానికి గల పునాది, తిరు కుటుంబ వ్యవస్థ అనేది, ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది ఈనాటి సువిశేషం ద్వారా మనకు తెలిసిపోతూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, తిరు కుటుంబ పండుగను కొనియాడడం ద్వారా తిరు కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నారు, తిరు కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అనురాగ, ఆప్యాయతను ఎలా కలిగి ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రుల ఎడల విధేయతను ఎలా కలిగి ఉన్నారు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏ విధంగా ఐక్యంగా ఉన్నారో మనకు ఈనాటి సువిశేషము మనకు తెలియపరుస్తూ ఉంది. మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈనాటి జేసు మరియా జోజప్పల యొక్క కుటుంబము మనకు కనబడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరియమ్మ గారి ఎడల జాగ్రత్తను కలిగి, మరియమ్మ గారి ఎడల ప్రేమను కలిగి, మరియమ్మ గారిని కంటారా చూసుకున్నటువంటి మరియమ్మ గారిని
ఈ పునీత జోజప్ప గారు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని, ఓ మరియమ్మ గారు, జోజప్ప గారు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో వారు తమ పేర్లు వ్రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకరి ఎడల ఒకరు ఎంత అన్యోన్యంగా వాళ్ళు ఉన్నారు, ఎంత తగు జాగ్రత్తలు జోజప్ప గారు మరియమ్మ గారిని చూసుకున్నారో. ఇక ఆ తర్వాత మరియ తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు జోజప్ప గారు ఏ విధంగా వెళ్ళి ప్రతి తలుపు తట్టినారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి తలుపును తట్టినా కానీ సత్రంలో కూడా స్థలం దొరకపోయేసరికి మరియమ్మ గారిని తీసుకుని వెళ్ళి పశువుల ఘాటులో పరుండబెట్టారు. ఇక జోజప్ప గారు మరియమ్మ గారు ఈ దినం నా సువిశేషంలో మనం చూసిన ఎడల బాలయేసు కనపడబోయేసరికి వాళ్ళు ఎంత ఆతురత పడినారో, ఎంత వాళ్ళు బెంగపడినారో, వాళ్ళు ఎంతగా వాళ్ళు ఆలోచన చేసినారో, ఎంతగా దిగులు పడినారో, ఎంతగా చింత చేసినారో, ఎంతగా వాళ్ళు బాలయేసు ఎడల వారు ఎంతగా తప్పించిపోయినారో మనకు ఈ దినం నా సువిశేషం కనబడుతూ ఉంది. కనుక ఆ తర్వాత బాలయేసును చూసిన తర్వాత, బాలయేసు కనబడిన తర్వాత వారు ఎంత సంతోషపడినది. ఆ తర్వాత బాలయేసు యొక్క ప్రతిభను చూసి అక్కడ వేద బోధకుల మధ్య వారు వేసేటటువంటి ప్రశ్నలకు మరలా తిరిగి ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆ జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత సువిశేషంలో మా బాలయేసు ఏ విధంగా తల్లిదండ్రులకు విధేయత కలిగి పెద్దల ఆదరాభిమానాలు కలిగినారో, జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లినారో ఈ దినము సువిశేషం ద్వారా తిరుగు కుటుంబంలో ఉన్నటువంటి మధురిమలను, తిరుగు కుటుంబంలో ఉన్నటువంటి అనుభూతులను మనం చూస్తూ ఉన్నాము. ప్రియా స్నేహితులారా, మన అందరము కుటుంబం నుండి వచ్చినటువంటి వారమే. ప్రతి ఒక్కరముకి కుటుంబములో నుండి వచ్చినటువంటి వారమే. ప్రతి ఒక్కరికి కుటుంబ అనుభూతులు ఉన్నవి. కుటుంబంలో ఉన్నటువంటి ఆనందాలు, అనుభూతులు ఎన్నో ఉన్నవి. ఎన్నో సంతోషకరమైనటువంటి విషయాలు మన మధ్యలో ఎప్పుడు మెదలాడుతూనే ఉంటవి. మనకు కుటుంబంలో ఏ విధంగా సంతోషంగా ఉన్నాము, కుటుంబంలో ఏ విధంగా ఆనందంగా ఉన్నాము, ఆనాటి మధురిమలు, ఆ మధుర స్మృతులను మనం మర్చిపోలేము. వాటిని ఎవరూ తీసివేయలేరు. కనుక కుటుంబం అనేది ఒక పండగ వాతావరణం. మన ఇంటిలో మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది. మన ఇంటిలో తల్లిదండ్రుల యొక్క ఆలన పాలనలో పిల్లల యొక్క ముద్దు ముద్దు ముచ్చట్లతోటి, పిల్లల యొక్క ముద్దు ముద్దు పలుకులతోటి తల్లిదండ్రులు సంతోషపడడం, పరవశించిపోవడము, పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క ఆలన పాలనలో ఎంతో సంతోషంగా ఎదగటము, కుటుంబము అంటేగా ఒక సంతోష నిలయము, శాంతికి మందిరంగా మనకు ప్రత్యక్షమవుతూ ఉంది. కనుక కుటుంబమును అనేది ప్రపంచంలో అన్నిటికీ మూలము. కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు ఎక్కడున్నా కానీ సమాజంలో శాంతిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారికి వారిలో అనురాగము, ఆప్యాయత, ప్రేమ, ఇతరుల ఎడల దయ, జాలి, కరుణ ఇవన్నీ కలిగి ఉంటవి. ఎవరైతే కుటుంబంలో నుండి రారో వారు ఇవి తక్కువ పడుతున్నాయని అనేకమైనటువంటి పరిశోధనలు వెల్లడవుతూ ఉన్నవి. కనుక ప్రియ స్నేహితులారా, కుటుంబం అనేది అది తథ్యము. కుటుంబము ఈ రోజుల్లో ఉండాలి. ప్రతి ఒక్కరికి కుటుంబం నుంచే అందరూ రావాలి, కుటుంబంలోనే ఎదగాలి, కుటుంబంలోనే జీవించాలి. ఆ కుటుంబమే ఈ సమాజానికి శాంతిని నెలకొల్పడానికి ఒక నాందిగా ఉంటుంది. కుటుంబమే ప్రపంచ శాంతికి ఒక పునాదిలా ఏర్పడుతుంది. కుటుంబము ప్రపంచ శాంతికి ఒక పునాది రాయిగా ఉంటుంది. కనుక ప్రియ స్నేహితులారా, మనకు శ్రీ సభలో కుటుంబం నుంచే మనకు శ్రీ సభలో దేవుని ప్రేమను వెల్లడించడానికి, దేవుని యొక్క కరుణను చూపించడానికి, దేవుని యొక్క జాలిని, దయను మనము మన కుటుంబ సభ్యులకు చూపించగలుగుతాము. దేవుని నుండి పొందినటువంటి ప్రేమను బిడ్డలతో తల్లిదండ్రులు పంచుకుంటారు. బిడ్డలు కూడా దేవుని నుండి పొందినటువంటి ప్రేమను తల్లిదండ్రులతో పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు విధేయించడం ద్వారా దేవునికి విధేయించుతారు. కనుక ప్రియ స్నేహితులారా,
ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ తిరుకుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నది. తిరుకుటుంబ పండుగ యొక్క చరిత్రను మనం చూసిన ఎడల ఈ తిరుకుటుంబ పండుగ ఫ్రాన్స్ దేశంలో 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. పునీత ఫ్రాన్సిస్ దే లావాల్ అనేటటువంటి క్యూబెక్ యొక్క మొట్టమొదటి బిషప్ గారు ఈ తిరుకుటుంబ పండుగను ప్రారంభించడం అనేది, వారు తిరుకుటుంబ సంస్థను జేసు సభ గురువులు ప్రారంభించడం ద్వారా ఈ పండుగను వారు ప్రారంభించారు. అయితే 17వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి తిరుకుటుంబ పండుగ రాను రాను 1900ల శతాబ్దంలో విస్తారంగా వ్యాప్తి చెందింది. ఈ పండుగ చేయడం ద్వారా ఎంతోమంది ఎన్నో అనుభూతులు చెందారు, ఎంతోమంది ఎన్నో అద్భుతాలు పొందారు. ఎంతోమంది జేసు మరియా జోయప్ప గారు ఉన్నటువంటి తిరుకుటుంబాన్ని ఆరాధించడం ద్వారా, తిరుకుటుంబాన్ని కొలవడం ద్వారా, తిరుకుటుంబం ఎడల భక్తిభావాలు కలిగి ఉండడం ద్వారా వారి కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నవి. ఆ విధంగా 19వ శతాబ్దంలో ఈ పండుగ విస్తారంగా వ్యాప్తి చెందింది. అయితే ఒబ్లేట్స్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ అనేటటువంటి సభా గురువులు ఇంకా ఇతర సభ గురువులు వారు ఈ తిరుకుటుంబం ఎడల భక్తి భావాలను పెంపొందించడం ద్వారా ఇంకా ఎక్కువగా ఈ పండుగ వ్యాప్తి చెందింది. 13వ సింహరాయల పాపు గారు తిరుకుటుంబం ఎడల భక్తిని ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి రచనలు చేశారు. అయితే 1921వ సంవత్సరంలో 15వ బెనడిక్ట్ పాపు గారు ఈ పండుగ శ్రీసభ అంతటా జరుపుకోవాలని వారు తమ విశ్వలేఖ ద్వారా తెలియజేశారు. కనుక ఈ పండుగ తిరుకుటుంబ పండుగ క్రిస్మస్ తర్వాత వచ్చేటటువంటి ఆదివారంన జరుపుకోవాలని 1921వ సంవత్సరంలో 15వ బెనడిక్ట్ పాపు గారు శ్రీసభ అంతటా జరుపుకోవాలని, క్రిస్మస్ తర్వాత వచ్చేటటువంటి ఆదివారంన జరుపుకోవాలని వారు ఆజ్ఞను జారీ చేశారు. ప్రియా స్నేహితులారా, అప్పటి నుండి ప్రతి సంవత్సరము మనం ఈ తిరుకుటుంబ పండుగ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కథోలిక దేవాలయంలో, ప్రతి కథోలిక విచారణలో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఏ విధంగా జేసు మరియా జోయప్ప గారు వారు పాస్కా పండుగకు మరియు యెరూషలేము దేవాలయంలో జరిగేటటువంటి పండుగలకు ఒక సాధారణ యూదులుగా వారు కూడా అందరి యూదుల వల్ల వారు కూడా పండుగల్లో పాల్పంచుకునేటటువంటి వారు. ఈ తిరుకుటుంబమును పోలి మన కుటుంబాలు కూడా వర్ధిల్లాలని మన తల్లియైన తిరుసభ 3 ఉద్దేశాలతో ఈ పండుగను జరుపుతూ ఉంది. మొదటిది, కుటుంబంలో ఐక్యత, ప్రేమ వర్ధిల్లాలని, కుటుంబంలో క్రైస్తవ ప్రేమకు కుటుంబమే పునాదిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పండుగను స్థాపించింది. కనుక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండాలి, తల్లిదండ్రుల్లో బిడ్డల మధ్య ఐక్యత ఉండాలి అని ఈ ఐక్యతలోనే ప్రేమ అనేది వర్ధిల్లుతూ ఉంది. ఒకరి ఎడల ఒకరు సహోదర భావాన్ని, ఒకరి ఎడల ఒకరు ఇంకా సంఘీభావాన్ని కలిగి ఉండాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలని, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత చూపాలని కోరుకుంటూ కుటుంబంలో ఐక్యత ప్రేమ ఉండాలని శ్రీసభ ఈ యొక్క పండుగను స్థాపించింది. ఇక రెండవ ఉద్దేశము, కుటుంబంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆదర్శాలు కలిగి ఉండాలని. అవి విశ్వాసము, దైవ విధేయత, పరస్పర ప్రేమ కలిగి ఉండాలని. కనుక మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండడం అనేది కుటుంబమే నేర్పుతూ ఉన్నది. కనుక కుటుంబమే పిల్లలకు తొలి ఆధ్యాత్మిక పాఠశాల అని, కుటుంబమే తొలి శ్రీసభ అని, కుటుంబమే తొలి చర్చి అని మనకు శ్రీసభ బోధిస్తూ ఉంది. కుటుంబంలోనే మనం అనేకమైనటువంటి ఆదర్శాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. తల్లిదండ్రుల ద్వారా, కుటుంబంలో ఉన్న పెద్దల ద్వారా పిల్లలు విశ్వాసం అనేది, దేవునికి విధేయత చూపించడం అనేది, మళ్ళీ ఇతరుల ఎడల, కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల ఎడల పరస్పర ప్రేమను కలిగి ఉండడం అనేది కుటుంబంలోనే నేర్చుకుంటారు. కనుక కుటుంబంలోనే ఆదర్శ
ఆధ్యాత్మికమైనటువంటి ఆదర్శాలను వాళ్ళు నేర్చుకుంటారు. ఇక మూడవ ఉద్దేశము, కుటుంబంలో పవిత్రత నెలకొని ఉండాలని. కుటుంబంలో విలువలు కొన్ని ఉన్నవి, అవి జీవిత విలువలు, అవే పవిత్ర జీవితానికి పునాది అవుతుందని. మా చిన్నప్పుడు మా కుటుంబంలో ఎవరైనా కానీ ఒక బూతు మాట మాట్లాడినారంటే మా నాన్న వెంటనే బిర్రగా చూసేటటువంటి వారు. వాడేమి బూతు మాట్లాడుతున్నాడు, ఎక్కడ నేర్చుకున్నాడు, వాడు నాలుగ పోయండి అని చెప్పేసి బెదిరించేటటువంటి వారు. ఆ భయానికి ఎక్కడ నాలుగకు వస్తారని చెప్పేసి ఇంకెప్పుడు మా ఇంట్లో ఎవరు బూతులు మాట్లాడేటటువంటి వారు కాదు. ఇంకా అలా అంతేకాకుండా అరే ఒరే తోరే అనేటటువంటి మాటలు కూడా మా ఇంట్లో లేవు. అవన్నీ చెడు మార్గానికి దారి తీసేయని, మళ్ళీ గొడవలకు తగాదాలకు అవి పురిగొలుపుతాయని చెప్పేసి అరే ఒరే తోరే అనేటటువంటి మాటలు కూడా మా ఇంట్లో లేవు. ఇంకా కుటుంబంలో అందరూ పరిశుభ్రంగా ఉండాలి, అందరూ మోకరించాలి, అందరూ ప్రార్థన చేయాలి. మా ఇంట్లో రోజు ఉదయాన్నే 5 గంటలకు మా ఇంట్లో మా నాన్న జపమాల చెప్పేటటువంటి వారు, ప్రాతకాల జపాలు చెప్పేటటువంటి వారు. మళ్ళా రాత్రిపూట కూడా జపమాల అనేది ఇంట్లో చెప్పేటటువంటి వారు. ఇంట్లో మా తమ్ముడు మా చెల్లెలు ఎప్పుడు ఇంట్లో జపాలు, గుళ్ళో జపాలు, ఇంట్లో జపమాల మళ్ళా గుడిలో జపమాల, ఈ 2 సార్లు చెప్పేది ఒకసారి చెప్తే చాలదా అని అనేటటువంటి వారు. అయినా మా అమ్మ నాన్న ఇంట్లో ప్రాతకాల జపాలు చెప్పాలి, చర్చిలో కూడా చెప్పాలి. ఇంట్లో జపమాల చెప్పాలి, మళ్ళీ గుడిలో కూడా జపమాల చెప్పాలి. ఈ విధంగా ఇంట్లో బైబిల్ చదవాలి, మరి చర్చిలో పఠనాలు చదవాలి. ఈ విధంగా మా ఇంట్లో పవిత్ర జీవితం కలిగి ఉండాలని చెప్పేసి మా తల్లిదండ్రులు పరిశుద్ధంగా జీవించాలి, ఎటువంటి అపవిత్రత చోటు చేసుకోకూడదని చెప్పేసి వాళ్ళు విలువలను నేర్పేటటువంటి వారు. ఆ విధంగా మేము కుటుంబంలో కొన్ని విలువలు నేర్చుకున్నాము. కనుక ప్రియ స్నేహితులారా, మనం కుటుంబంలోనే ఎన్నో నేర్చుకోవచ్చును. ఎన్నిటినో కుటుంబంలో నేర్చుకున్నవి ఇరుపొరు వారితో కూడా పంచుకుంటూ ఉంటాము. ఇంట్లో నేర్చుకున్నటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఇతరుల ఎడల దయ, జాలి, కరుణ మనము ఇతరుల ఎడల చూపుతూ ఉంటాము. కుటుంబంలో నేర్చుకున్నవన్నీ ఈ ఇరుపొరు వారితో పంచుకున్నామంటే సమాజంలో పంచుకున్నట్లే. ఇంట్లో శాంతి సమాధానం ఉన్నదంటే మనం ఇరుపొరు వారితో కూడా శాంతి సమాధానంగా ఉన్నట్లే. ఇరుపొరు వారితో శాంతి సమాధానంగా ఉన్నామంటే సమాజంలో శాంతి సమాధానంతో ఉన్నట్లే. కనుక కుటుంబంలో నేర్చుకున్నటువంటి విలువలను, కుటుంబంలో మనకు కలిగినటువంటి మధురానుభూతులు అవి సమాజంలో కూడా మనం పంచుకుంటూ ఉంటాము. కనుక కుటుంబం అనేది పవిత్రంగా ఉండాలి. మనం ఎటువంటి కోపతాపాలకు పోకుండా, ఎటువంటి పగలు ప్రతీకారాలకు కక్షలకు పోకుండా మన కుటుంబంలో ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ వారిని క్షమిస్తూ ఉంటామో ఇతరులను కూడా మనము క్షమించగలుగుతాము, ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాము. అదే కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనము. ఆ గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ అందరూ కలిగి ఉండాలి. కుటుంబం అంతా కలిసి జీవించాలి. ఎక్కడ ఉన్నా కానీ నాది, నా కుటుంబము అనేటటువంటి బాధ్యత, అటువంటి సొంతంగా ఇది నా కుటుంబము అని కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండడం, నా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా వాళ్ళు నా వాళ్ళు అన్నటువంటి బాధ్యత, ఆ భావన మనందరిలో ఉండాలి. కనుక ప్రియ స్నేహితులారా, నాది అనేటటువంటి బిలాంగింగ్నెస్ అనేది మనకు ఉండాలి. కనుక ప్రియ స్నేహితులారా, ఇవన్నీ కుటుంబం ద్వారానే మనకు సాధ్యమవుతాయి. కుటుంబంలో ఇది మాది అని మనం ఎప్పుడు అనుకుంటామో సమాజంలో కూడా ఇది మాది, మనకు ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాము. కనుక కుటుంబంలోనే మనం ఒంటరిగా జీవించడం అనుకో, నాది 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 అని స్వార్థంగా జీవిస్తాము. అదే మనం కుటుంబంలో ఉంటే ఇది మనది, ఇది మాది అని మనం ఎలా చెప్పుకుంటామో సమాజంలో కూడా, స్త్రీ సభలో కూడా ఇది మాది, ఇది మనది అన్నటువంటి భావన మనందరిలో కలుగుతూ ఉంది. కనుక స్త్రీ సభలో మనకు
ఈ కుటుంబం అనేది పునాదిగా ఉంటుంది. కుటుంబము విస్తరించబడితే సమాజము కూడా, స్త్రీ సభ కూడా విస్తరించబడుతూ ఉంది. కనుక స్త్రీ సభలో మనం ఏ విధంగా ప్రేమ అనురాగాలు మనం పొందుతామో వాటన్నిటినీ మన కుటుంబంలో పొందుతాము. కుటుంబంలో పొందినవి స్త్రీ సభలో మనం పంచుకుంటూ ఉంటాము. కనుక మనం ఈ తిరుగుటుంబ పండుగ ద్వారా కుటుంబంలో పొందినటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, దయ, జాలి, కరుణ స్త్రీ సభలో కూడా అందరికీ, సమాజంలో కూడా అందరికీ చూపించి మన కుటుంబం యొక్క గొప్పతనాన్ని చాటుకుందాము. ఆమేన్.